హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. అట్ ప్రెజెంట్ నేను సెయింట్ జోసెఫ్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ దగ్గర ఉన్నాను. కింగ్ కోటి దగ్గరికి వచ్చి ఎవరిని అడిగినా కూడా ఈ కాలేజ్ గురించి చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఈ కాలేజ్కి అంత ప్రత్యేకత ఉంది. సెయింట్ జోసెఫ్ కాలేజ్ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇట్ ఈస్ అన్ అటానమస్ కాలేజ్ అఫిలియేటెడ్ టు ఉస్మానియా యూనివర్సిటీ. వీళ్ళు ముఖ్యంగా వీళ్ళ ప్రత్యేకతలు ఏంటి అండ్ వీళ్ళు ఎలాంటి కరికులం ఆఫర్ చేస్తున్నారు. అటానమస్ కాలేజ్ అంటే వీళ్ళకి సంబంధించి సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఇలా చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి వీళ్ళ ప్రత్యేకతలు. ఆ ప్రత్యేకతలు ఏంటో వీళ్ళనే అడిగి తెలుసుకుందాం. వీళ్ళు ఎలాంటి కరికులం ప్రొవైడ్ చేస్తున్నారు, వీళ్ళ దగ్గర ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ వీళ్ళ ఫ్యాకల్టీ ఎలా ఉంది, స్టూడెంట్ రియాక్షన్స్ అంటే స్టూడెంట్స్ అనే వాళ్ళని సాటిస్ఫై చేయటమే ప్రధానంగా ఏ కాలేజ్ అయినా కూడా ముఖ్య ఉద్దేశం. సో వీళ్లకు స్టూడెంట్స్ తగ్గట్టుగా ఎలాంటి కరికులం ప్రొవైడ్ చేస్తున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. రైట్, టెక్నాలజీ డెవలప్ అవుతున్న ఈ టైంలో మనం అప్డేట్ అవుతున్నాం, మనతో పాటు టెక్నాలజీ కూడా అప్డేట్ అవుతుంది. సో టెక్నాలజీ అప్డేషన్ అవ్వటానికి మనకి కంప్యూటర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ కూడా ఇంపార్టెంట్. అట్ ప్రెసెంట్ మనం కంప్యూటర్ ల్యాబ్లో ఉన్నాం. మనతో పాటు ద హెడ్ ఆఫ్ ద కంప్యూటర్ డిపార్ట్మెంట్ డాక్టర్ కిరణ్ జ్యోతి మ్యామ్ ఉన్నారు. హాయ్ మ్యామ్, హౌ ఆర్ యు? ఓకే మ్యామ్, ఐఎమ్ బేసికలీ ఫ్రమ్ BCA బ్యాక్గ్రౌండ్, బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. నాకు తెలుసు కంప్యూటర్ ల్యాబ్కి రావాలంటే ఏదో చాలా ఎక్సైటింగ్గా ఎంతూజియాజంగా ఉండేది నాకు కూడా. అండ్ ప్రెసెంట్ మీ స్టూడెంట్స్కి, మీ పిల్లలకి ఎలా అనిపిస్తుంది, వాళ్ళకి తగ్గట్టుగా, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా మీ ప్రోగ్రామ్ కానీ కరికులం కానీ ఎలా ఉంది? కెన్ యు ప్లీజ్ సార్, థ్యాంక్ యూ. సెయింట్ జోసెఫ్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్లో మేము బెస్ట్ కరికులం ఇస్తాం. ఫస్ట్ మా అల్యుమ్నాయ్ నుంచి, మా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ నుంచి మనం తెలుసుకుంటూ ఉంటాము లేటెస్ట్ చేంజెస్ ఏమవుతున్నాయి. సో ఆ లేటెస్ట్ చేంజెస్ మేము కరికులంలో కంపల్సరీ ఇంక్లూడ్ అయ్యేటట్లు ఉంటాం. దానివల్ల మా కరికులం ఈజ్ మచ్ బెటర్ దాన్ what is there offered in the university level or any other college. And though it is BSc and undergraduate programs, our syllabus is much far ahead than engineering students also. And lab విషయానికి వచ్చేటప్పటికి మేనేజ్మెంట్ అసలు కాంప్రమైజే కాదు. We have high-end systems available here with softwares, and we have nearly 400 systems స్టూడెంట్స్కి అవైలబుల్గా ఉంటుంది. సో 1-to-1 దే విల్ బీ ఏబుల్ టు డూ దేర్ ప్రాక్టికల్స్. అండ్ టీచర్స్ కూడా వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ని తీసుకున్నాము. అండ్ వీ మేక్ ష్యూర్ దట్ ఎనీ న్యూ టెక్నాలజీ వస్తే వాళ్ళని ట్రైన్ చేస్తూ ఉంటాము. సో దట్ దే విల్ బీ ఏబుల్ టు కేటర్ ద నీడ్స్ ఆఫ్ వచ్చే న్యూ జనరేషన్కి కావాల్సిన టెక్నాలజీ ఇవ్వడానికి స్కిల్స్ మా ఫ్యాకల్టీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేటట్టుగా చూస్తాం. ఈ ప్రాసెస్లో మా అల్యుమ్నాయ్ మాకు పెద్ద స్ట్రెంగ్త్. మాకు ఇంతకుముందు MCA కూడా ఉండేది ఇక్కడ. సో ఆ MCA ఉన్నప్పుడు ఆ అల్యుమ్నాయ్ ముఖ్యంగా దే ఆర్ ఆల్రెడీ 10-12 years, 13 years ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి దే ఆర్ గివింగ్ అస్ మోర్ అండ్ మోర్ ఇన్పుట్స్. సో దానివల్ల ద గ్యాప్ బిట్వీన్ వాట్ ఈస్ ఇండస్ట్రీ ఎక్స్పెక్టింగ్ అండ్ వాట్ సిలబస్ వీ హ్యావ్ ఈస్ వెరీ లెస్. ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్ గురించి చెప్తున్నారు కాబట్టి అట్ ప్రెసెంట్ ట్రెండ్ వచ్చేసరికి ఏఐ కానీ చాట్ బాట్స్ కానీ లేకపోతే జెమినాయ్ వీటన్నిటిని కోపప్ చేసుకోవడానికి మీ అప్రోచ్ ఎలా ఉంది అండ్ దానికి తగ్గట్టుగా స్టూడెంట్స్కి మీరు ఏ విధంగా స్కిల్ అప్గ్రేడేషన్ కానీ లేకపోతే అప్డేషన్ కానీ ఎలా చేస్తున్నారు? ఎస్ సార్, స్పెషల్గా ఇప్పుడు అంతా ట్రెండ్ అంతా డేటా సైన్స్ నడుస్తుంది. సో మేము స్పెషలైజ్డ్ ఒక న్యూ UG ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. BSc డేటా సైన్స్ ప్రోగ్రామ్, ఆనర్స్ ప్రోగ్రామ్, 4 years డిగ్రీ ప్రోగ్రామ్. అది ఇంకా సిటీలో ఇంకెవ్వరి దగ్గర లేదు, మాదే ఫస్ట్ టైం లాంచ్ చేసాము. అదేవిధంగా వెన్ ఇట్ కమ్స్ టు BSc, MPCS, MECS అండ్ MSCS ప్రోగ్రామ్స్కి కూడా మేము ఆల్రెడీ డేటా సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్, డేటా అనాలిసిస్, విజువలైజేషన్ ఇలాంటివన్నీ ఆల్రెడీ తీసుకొని వచ్చాము. కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ BScకే కాదు, BBIT, BCom IT, BCom కంప్యూటర్స్ ఇలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్కి కూడా మేము కేటర్ చేస్తాం. అక్కడ కూడా వీ స్టార్టెడ్ ఇంట్రడ్యూసింగ్ AI. మేము ఆల్రెడీ 2 years నుంచి ఇంట్రడ్యూస్ చేసేసాం AI. సైబర్ సెక్యూరిటీ ఇంట్రడ్యూస్ చేసాము. అట్లానే మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఇప్పుడు మేము డేటా సైన్స్ ప్రోగ్రామ్స్కి ఇంక్లూడ్ చేసాము. సో అట్లా ట్రెండ్ ప్రకారంగా
ఏమైతే న్యూ థింగ్స్ వస్తున్నాయో మేము డిపార్ట్మెంట్ నుంచి ఏ డిపార్ట్మెంట్ కేటర్ చేస్తామో అన్ని ప్రోగ్రామ్స్లో న్యూ థింగ్స్ తీసుకొని వచ్చేసాం. ఇప్పుడు గ్లోబల్గా మనం మార్కెట్ కానీ లేకపోతే ఇండస్ట్రీకి సంబంధించి కానీ చూసుకుంటే జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ మూలంగా చాలా వరకు చాలా మంది జాబ్స్ పోతున్నాయి, లే ఆఫ్స్ అవుతున్నాయి. దానికి తగ్గట్టుగా స్కిల్ అడ్వాన్స్మెంట్స్ కానీ స్కిల్ ఇంప్రూవ్మెంట్స్ కానీ ఎప్పటికప్పుడు స్టూడెంట్స్ కానీ లేకపోతే ఇటు కాలేజెస్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ మనం ఎప్పటికప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ విధంగా మీరు అటానమస్ కాలేజ్ కూడా అండ్ ఆ విధంగా మీ అప్రోచ్ ఎలా ఉంది? ఎందుకంటే చాలా అడ్వాన్సెస్మెంట్ ఆల్రెడీ కనిపిస్తూ ఉంటాయి మన నెట్లో కానీ, ఇది నేర్చుకుంటే ఈ జాబ్ వస్తుంది, ఇది నేర్చుకుంటే ఈ జాబ్ వస్తుంది అని చెప్తుంటారు. యూ టేక్ ఫీడ్బ్యాక్, కంటిన్యూస్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అండ్ ఎలా అప్రోచ్ ఉంటుంది? సార్ చాలా మంచి క్వశ్చన్ అడిగారు. మేము ఫీడ్బ్యాక్ స్టూడెంట్స్ దగ్గర నుంచి తీసుకుంటాము, పేరెంట్ టీచర్ మీటింగ్ అప్పుడు పేరెంట్స్ దగ్గర తీసుకుంటాము రిగార్డింగ్ ద కరికులం ఎలా ఉంది అనేది. ప్లస్ మా దగ్గర కూడా ఇప్పుడు ఈ జనరేషన్ పేరెంట్స్ కొంతమంది ఐటీలో కూడా వర్క్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇన్పుట్ తీసుకుంటాము. అండ్ ఫ్రమ్ ద యూనివర్సిటీ, ఫ్రమ్ ద ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, ఫ్రమ్ ద ఉన్నాయి, ఇలా ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని దాన్ని అనలైజ్ చేసుకొని దాని ప్రకారంగానే కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ మీరు అన్నట్టు డిఫరెంట్ కెరియర్ ఆప్షన్స్ కూడా ఉండాలి పిల్లలకి. సో ఈవెన్ మన కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్లో కూడా ఎవరైనా నెట్వర్కింగ్లో వెళ్ళాలని అనిపిస్తుంది, కొంతమంది డేటా అనాలిసిస్లో వెళ్ళాలనిపిస్తుంటుంది, కొంతమందికి ఇంకేదో. సో అట్లా ఆ ఎలెక్టివ్స్ రూపంగా ఎలెక్టివ్స్ ఆఫర్ చేస్తామన్నమాట మేము. సో ఆ ఎలెక్టివ్స్ రూపంగా వాళ్ళకి డిఫరెంట్ డొమైన్స్ని చూస్ చేసుకునే ఆపర్చునిటీ ఇచ్చి అట్లా వాళ్ళని అన్ని డిసిప్లిన్స్కి వాళ్ళు రెడీ చేస్తున్నాము, సెగ్రిగేషన్ చేస్తున్నాము. దాంతోపాటు ఇప్పుడు వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్గా ఫైనల్ ఇయర్లో ప్రాజెక్ట్ చేయాలి. ఆ ప్రాజెక్ట్కి నెససరీ స్కిల్స్ అన్నీ మేబీ డైరెక్ట్గా కరికులంలో ఇవ్వలేకపోతామేమో. సో అందుకని స్పెషల్గా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి మేము 60 hours ప్రాజెక్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. అందులో ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ అని అలా ఫుల్గా డీటెయిల్డ్ ట్రైనింగ్ జరుగుతుంటుంది అన్నమాట. సో ఈ విధంగా కూడా స్టూడెంట్స్కి జరుగుతున్న ట్రెండ్ ప్రకారంగా కావాల్సినవి ఇస్తూ ఉంటాం. అండ్ ఇంకొక వన్ మోర్ నైస్ థింగ్, మన స్టూడెంట్స్లో కూడా కొంతమంది ఫాస్ట్ లెర్నర్స్ ఉంటారు. సో వాళ్ళు ఆల్రెడీ ఎక్కడో ఎక్స్ప్లోర్ చేసి ఉంటారు, వాళ్ళని కూడా క్లాస్ రూమ్కి తీసుకొని వచ్చి వాళ్ళతోటి కూడా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేపిస్తుంటాం, అంటే ఎక్స్ప్లెయిన్ చేపిస్తూ ఉంటాం. దానివల్ల ఏమవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎక్స్ట్రా నేర్చుకున్న వాడికి రికగ్నిషన్ వస్తుంది, మిగతా వాళ్ళకి ఇన్స్పిరేషన్ వస్తుంది. ఓహో నేను కూడా ఇలా చేయొచ్చు కదా, అలా ఉండొచ్చు కదా, ఆ ఇన్స్పిరేషన్. వెరీ రీసెంట్గా మా పిల్లలు బెంగళూరులో హ్యాకథాన్ విన్ అయ్యి వచ్చారు, 2 పిల్లలు. అండ్ అక్కడ అందరు ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్, అండ్ మేము పంపించిన స్టూడెంట్స్ BBA IT నుంచి. ఓకే, అండ్ దే ఆర్ ద ఫస్ట్. సో దాని తర్వాత మేము అక్కడితో ఆగలేదు, ఆ పిల్లల్ని తీసుకొని వచ్చి కరెంట్ సెకండ్ ఇయర్ పిల్లలకి మీ జర్నీ ఎలా ఉంది, ఓకే కరికులంతో పని అయిందా, ఇంకా ఎక్స్ట్రా ఎలా నేర్చుకున్నావు, ఎక్కడ నేర్చుకున్నావు, ఇవన్నీ కూడా వాళ్ళతోటి టెక్ టాక్ లాగా ఇప్పించాము. దానివల్ల వాళ్ళకి ఇంకా మోటివేట్ అయ్యి ఓహో నేను కూడా అలా అవ్వచ్చు కదా. ఇలా దిస్ ఈస్ ద స్టైల్ దట్ వీ ఫాలో ఇన్ అవర్ కాలేజ్. ఓకే, మెయిన్ థింగ్ ఒకే క్వశ్చన్ ఏంటంటే ఈ రోజున్న టెక్నాలజీ రేపు ఉండట్లేదు, దానికి సంబంధించి అప్గ్రేడేషన్స్ అప్డేషన్స్ అన్నీ వస్తూనే ఉన్నాయి. ఈ రోజు ఈ టెక్నాలజీ నేర్పించారు, రేపు పొద్దున ఎండ్ ఆఫ్ ద కోర్స్ కానీ ఎండ్ ఆఫ్ ద టర్మ్ కానీ అయిపోయేసరికి ఆ టెక్నాలజీ లేకపోవడం అనేది కూడా చాలా స్టూడెంట్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. లైక్ అంటే వాళ్ళు వెనకబడిపోతారు అనమాట. అలాంటి వాళ్ళకి మీ దగ్గర ఎలాంటి అప్రోచెస్ ఉంటాయి కానీ, లేదా మీ స్కిల్ సెట్ ఎలా ఉంటుంది వాళ్ళకి అప్రోచ్ చేయడానికి, అంతేకాకుండా ఇండస్ట్రియల్ అప్రోచ్ కానీ మీ అచీవ్మెంట్స్ కానీ రివార్డ్స్ అవార్డ్స్ వాటి గురించి ఆఖరికి ఏం చెప్తారు? మీరు అడిగినట్టుగా టెక్నాలజీ చేంజ్ అవుతూ ఉంది. ఓకే, మనం ఈరోజు నేర్పించింది రేపు వాళ్ళకి డైరెక్ట్గా ఉపయోగపడకపోవచ్చు, కానీ ప్రతి ఫీల్డ్లో ఫౌండేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఆ ఫౌండేషన్ మేము సరిగా ఇస్తాం ఇక్కడ. సెకండ్, ఫౌండేషన్తో పాటు స్వయంగా నేర్చుకోవడం ఎలా అనే దాని మీద కూడా ఫోకస్ పెడతాం. ఓకే, సో మేము డిఫరెంట్ అవెన్యూస్ ఇక్కడే పిల్లలకి డ్యూరింగ్ ఆ టీచింగే చెప్తాము. ఎస్, ఇది నేర్చుకుంటున్నారు కదా, ఇది ఇంకా అడ్వాన్స్ నేర్చుకోవడానికి ఈ వెబ్సైట్స్కి వెళ్ళొచ్చు. ఇలా వాళ్ళకి మొదటి నుంచి స్వయంగా నేర్చుకునే ఆ అవకాశాన్ని కూడా మేము ఇస్తూ ఉంటాం, ట్రైనింగ్ ఇస్తుంటాం. దానివల్ల ఏమవుతుంది, సొంతగా నేర్చుకోవడం, బికాజ్
బేస్ ఆల్రెడీ కరెక్ట్గా ఉంది, ఫౌండేషన్ కరెక్ట్గా ఉంది. దాని మీద వాళ్ళు ఏ న్యూ టెక్నాలజీస్ వచ్చినా కానీ ఈజీలీ అడాప్ట్ అయిపోవచ్చు. ఫామ్తో పాటు ప్లాట్ఫామ్ కూడా ఇంపార్టెంట్. ఎస్. అండ్ దాంతోపాటు మేము మాకు పవర్ బైట్స్ క్లబ్ అని ఉంది. సో అక్కడ త్రూ క్లబ్ డిఫరెంట్ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. సో అక్కడ కూడా దే విల్ గెట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఇప్పుడు న్యూగా వస్తున్న టెక్నాలజీస్ ఒకరిని చూసి ఒకరిని చూసి ఒకడు దే విల్ జస్ట్ స్టార్ట్ గెటింగ్ దెమ్సెల్ఫ్ అప్డేటెడ్. దట్ ఈస్ ది అదర్ థింగ్. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్స్పిరేషన్ మ్యామ్. థ్యాంక్ యూ. ఇన్స్పైర్ చేస్తున్నారు చాలా మందిని గైడ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.